దయచేసి గుడ్డిగా ఓటేయకండి. కులం కాదు గుణం చూడండి, దయచేసి మతం కాదు మంచితనాన్ని చూడండి. మన చుట్టమా పక్కమా అన్నది కాదు, మనకు ఆపతికి సంపత్తికి నిలబట్టని చూడండి. అదేవిధంగా పైసలు కాదు పని చేసేటోని చూడండి. మీరు మున్సిపల్ ఎన్నికలలో ఎన్నుకునే కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ రేపు పొద్దున మీరు ఇంటికి చిన్న రిపేర్ చేసుకుందామని ఇసుకలోడు దించగానే వచ్చి పైసలు అడిగేటోడు ఉండదు. ఎవరు ఉండాలి? ఏదైనా ఆపది సంపత్తి ఉంటే పనిచేసేటోళ్ళు ఉండాలి. స్ట్రీట్ లైట్ పోతే పెట్టేయడానికి ఎంటబడేటోడు ఉండాలి. మోరీ ఇబ్బంది అయితే క్లీన్ చేపించేటోళ్ళు ఉండాలి. రోడ్ ప్రాబ్లం అయితే వేయించేటోడు ఉండాలి. మీ దగ్గర స్కూల్ పని చేయకపోతే స్కూల్ ఏదైనా విషయం ఉంటే పనిచేసేటోడు ఉండాలి. అంతేగాని గుడ్డిగా ఒక లేబుల్ చూసి ఓటేయడం అన్నది మర్చిపోకపోతే ఇబ్బంది అవుతుందనే విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ నేను గుర్తు చేస్తూ, జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికలలో మంచి అభ్యర్థులు చూసి ఏ పార్టీ వాళ్ళైనా ఓటేయమని నేను అప్పీల్ చేస్తా ఉన్నాను.